పల్లవి, లెట్స్ బ్రేకప్. నా డెసిషన్ నీకు రాంగ్ అనిపించవచ్చు అరవింద్, కానీ నాకు మాత్రం రైట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇది నా లైఫ్. లైఫ్లో లవ్ ఉంటే బాగుంటుంది, కానీ అదే లైఫ్లో లవ్ లేకుంటే లైఫే వద్దనిపిస్తుంది. నాకు ఇప్పుడు అలానే అనిపిస్తుంది. అసలు నా లైఫ్ ఎలా స్టార్ట్ అయిందంటే, భయంతో బీటెక్లో జాయిన్ అయిన నాకు ధైర్యంగా దోస్త్ దొరికాడు. వాడే ఆనంద్. రేయ్ ఇక్కడ రారా. నీ పేరేంద్రా? ఆనందనా? ఆనంద. నీకు గిటార్ వాయించడం వస్తాదరా? లే రాదా, నాది కూడా. అబ్బా అవునా? అరే నేను ర్యాగింగ్ చేయదంటే ఒక గేమ్ చెస్ ఆడదాంరా. చెస్ వద్దనా, నువ్వు నాతో గెలవలేవు. అబ్బా అరే నీ పేరు ఆనందేరా, విశ్వనాథానంద్ కాదు. అరే నేను ర్యాగింగ్ చేయదంటే ఒక గేమ్ చెస్ ఆడదాం రా భయ్. చెస్ బదులు ర్యాగింగ్ చేయడమే బెటర్ అన్న, నువ్వు నాతో గెలవలేవు. అవునా? నాట్రా నీ సత్తా ఏందో చూపెట్టు. సరే అన్న. చెప్పినే కదన్నా నువ్వు నాతో గెలవలేవని. ఇంకా నువ్వు చాలా నేర్చుకోవాలి. జాగ్రత్త తమ్ముడు, గెలుపు బల్పుని పెంచి పోషిస్తుంది. అన్నా, ఫెయిల్ అయినాడు ఫీల్ అవ్వడం కూడా కామనే కదన్నా. ఒకసారి నా లక్ టెస్ట్ చేసుకుంటే అయిపోతుంది కదా. కాయిన్ ఏది? ఏంట్రా కళ్ళ ముందర చిల్లర వేషాలు? అన్నా, టాస్ వేసుకొని నా లక్ టెస్ట్ చేసుకుందామని. టాస్ గెలిస్తే బ్యాటింగ్ చేయొచ్చు, కానీ బీటెక్ చేయలేం. అది క్రికెట్, ఇది కెరియర్. చల్, నీతో మస్తు పని ఉంది, లోపలికి వెళ్దాం. అన్నా, నాతో పని ఏంటన్నా? అలా ఫస్ట్ టైం నేను ఆనంద్ కాలేజీలో కలిసాం, ఫ్రెండ్స్ కూడా అయిపోయాం. ఈ జూనియర్ వాళ్ళకి ఈ మధ్య బాగా కలిసిందిరా. అవునా? ఒక్కొక్కరి సంగతి చెప్పాలి. ఏదో ఒకరు దొరకరా? దొరికినప్పుడు చెప్దాం. రేయ్ కరా, నా ముందు క్యాబ్ పెట్టొద్దు. అర్థమైందా? సారీ అన్నా, సారీ. రేయ్ నీకు అన్నా ఏంద్రా? నీ ముందు కనీసం జిప్ అన్నా ఓకే వస్తున్నారు. నడు. ఏమరా డల్గున్నావు? నీకు విషయం చెప్పాలరా. చెప్పు. పల్లవిరా.
అరే అమ్మాయికి మస్తు ఫాలోయింగ్ ఉందిరా కాలేజ్లో. మరి ఏం చేయాలరా? టెన్షన్ వద్దు, ఈ లుక్లో కాదు కానీ ట్రెండీ లుక్లో ట్రై చేద్దాం. నా దగ్గర 3 ప్లాన్స్ ఉన్నాయి, అవి ట్రై చేయి. పల్లవి, నీతో ఒక నిమిషం మాట్లాడాలి. యా టెల్ మీ. ఇంగ్లీష్లో వద్దు, నా ఫీలింగ్స్ తెలుగులో షేర్ చేసుకుంటా. సరే చెప్పు. నువ్వంటే చాలా కష్టం, ఒప్పుకోకపోతే నీ ఇష్టం. ఏంటి? సారీ ఏంట్రా ఈ డైలాగులు? నోరు తిరగట్లేదు. నువ్వంటే చాలా ఇష్టం, ఒప్పుకోకపోతే కష్టం. ఐ లవ్ యూ. బాక్స్ ఏంటి? ఓపెన్ చేసి చూడు. చెప్పులేంట్రా? చెప్పులిచ్చానని చీప్గా చూడకు. నీ పాదాలకు రక్షగా నా చెప్పులు, నీకు రక్షగా నా ప్రేమ. అందంగా ఉన్న అమ్మాయికి యావరేజ్గా ఉన్న అమ్మాయికి డిఫరెన్స్ తెలుసా? తెలీదు, చెప్పు. అందంగా ఉన్న అమ్మాయి ఇప్పుడు వెనకకి తిరిగి చూడదు, నా వెనక ఎవరైనా పడతారా లేదా అని. కానీ యావరేజ్గా ఉన్న అమ్మాయి వెనకకి తిరిగి చూస్తుంది, నా వెనక ఎవరైనా పడితే బాగుండు అని. ఇంతకీ నేను యావరేజా, అందంగా ఉన్నానా? కానీ నువ్వు యావరేజ్ ఉన్నా నేను నేను లవ్ చేస్తాను. వీడి మాటలో కన్ఫ్యూజన్ ఉన్నా కళ్ళలో మాత్రం క్లారిటీ ఉంది. మనోడు 3 ప్లాన్స్ అన్నాడు, ఇది 2 ప్లాన్కి పడిపోయేలా ఉంది. వీడెవడు? ఎండ లేదు, వాన లేదు, ఈ గొడుగేంటి? కరెక్టే, ఎండ లేదు వాన లేదు. ప్రజెంట్ ఈ సృష్టిలో ఆ 2 లేవు. కానీ ఈ క్షణం నీ దృష్టి నా పైన ఉంది, అందుకే ఈ గొడుగు. ప్లీజ్ కాలేజ్ అయిపోయాక కలు, కార్లో బయటికి వెళ్దాం. అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్ అని తెలిసినా కూడా ఎందుకు ఫాలో అవుతున్నారా? చూడు భయ్య, ఆ అమ్మాయి అంటే నాకు కూడా ఇష్టం. నీ అడ్డాన్ని నా గడ్డాన్ని 2 ఒకేసారి కట్ చేస్తా. ఎమ్రా, మీకేం రైడా పని? ఎమ్రా, గేమ్ ఆడడానికి వచ్చారా? నువ్వు స్టార్ట్ చేసినావు కదా, ఎండ్ చేయడానికి వచ్చినా. ఏంట్రా నువ్వు ఏం చేసేది? గైస్, వాట్స్ గోయింగ్ ఆన్? ఇట్స్ అ గేమ్ సార్. నా ఫ్రెండ్ ఒక అమ్మాయిని లవ్ చేశాడు, వాడు సిన్సియర్, నేను సపోర్ట్ చేశాను. బట్ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉండని తెలిసి కూడా ఒకటి ఎంట పడుతున్నాడు. వాడికి చెప్తున్నా పగిలిపోతుంది. ఇందిరా పగిలిపోయేది? సిద్ధుగాని బ్యాక్గ్రౌండ్ తెలిసే మాట్లాడుతున్నావారా? గ్రౌండ్కి వచ్చి వార్నింగ్ ఇస్తే బ్యాక్గ్రౌండ్ అంటే ఏంది బే? చల్.
రేయ్ ఏంద్రా ఇది ఇదంతా ఏంది ఇది హ్మ్? అరే అరవింద్ ఇంకా ఆనంద్ గారి గురించి ఏం ఆలోచించావురా మనల్ని గ్యాదర్ చేసి దమ్కిద్దామా నా కొడుకులకి ధైర్యంగా ఉన్నవాణ్ణి చంపలేంరా, చాలా కష్టం. అయితే ధైర్యాన్ని చంపాలి లేదా వాన్నే చంపాలి. ఏంది చంపుతావా అరే ఈ మాటలు నువ్వు మాట్లాడుతున్నావా నువ్వు తాగిన కింగ్ ఫిషర్ మాట్లాడుతుందారా ఇప్పుడు చెప్పరా, కింగ్ ఫిషర్ నీ దగ్గరికి వచ్చిందా నేను తీసుకొచ్చానా? ఆ? వదిలేరా సిద్ధు నువ్వే తెచ్చావురా మందు దాగి మర్డర్ ప్లాన్ చేస్తుంటే మజాక్ చేస్తావురా సాలే. ఆ? పల్లవి హాయ్ పల్లవి. అసలు ఉన్నావా? అది నేను అడగాలి. కాల్ చేసి లిఫ్ట్ చేయవు, మెసేజ్ చేసి చూసి రిప్లై ఇవ్వవు. ఏంటి అవాయిడ్ చేస్తున్నావా? హా, అవాయిడ్ చేస్తున్నా. అవాయిడ్ చేసేలా నువ్వు చేసావు. నేనేం చేశా? ఏం చేసావా? ఇది మన బీటెక్ ఫైనల్ ఇయర్. నువ్వేమో ఫస్ట్ ఇయర్ బ్యాక్లాగ్సే క్లియర్ చేయలేదు. నేనేమో ఎంఎస్ చేయడానికి యుఎస్ వెళ్ళిపోతా. నువ్వు నాతో వచ్చే అసలు సిచ్యువేషనే లేదు. సో ఓకే, నా బ్యాక్లాస్ ప్రాబ్లమా, నా బ్యాక్గ్రౌండ్ ప్రాబ్లమా? నువ్వు ఏదైనా అనుకో, మేము అబ్బాయిలు బాగుంటే ప్రేమిస్తాం, బాధ్యతున్న వాడినే పెళ్లి చేసుకుంటాం. ఓకే పల్లవి, లెట్స్ బ్రేకప్. అరవింద్, చాలా తొందరగా కన్ఫ్యూజ్ అయినా చాలా లేట్గా కన్విన్స్ అవుతాం. ఇది నా లైఫ్. కానీ చనిపోయే ముందు నా ఫ్రెండ్తో మాట్లాడాలి. చెప్పరా, ఎక్కడున్నావు? ఆనంద్, పల్లవితో బ్రేకప్ అయింది. ఇప్పుడు ఎందుకు కథలు పడక? ఎక్కడున్నావు చెప్పు. ఎక్కడున్నానో తెలీదురా, కానీ కొద్దిసేపట్లో చనిపోతానని మాత్రం అర్థమవుతుంది. అరే పిచ్చోన్లాగా చేయకరా. హలో ఆనంద్, హలో. అరే ఏమైందిరా? హలో ఆనంద్, హలో. హలో. అరే ఆనంద్, హలో. ఎవరు? రే అరవింద్, నేను సిద్ధుని మాట్లాడుతున్నా. అరే సిద్ధు, నీ ఫ్రెండ్ ఇప్పుడు నా దగ్గరనే ఉన్నాడు. నీకు కరెక్టుగా గంట టైం ఇస్తున్నా. గంటలో నువ్వు నా ముందుండాలి. అరే అరే రే వాడిని ఏం చేయకరా. ఎక్కడ రావాలి? వాడు ఉన్నాడో పోయాడో కూడా తెలియదు. వచ్చి చూసుకో.
వీడేంట్రా మనం కొడదాం అనుకునే లోపు వీడే పడిపోయాడు. చంపురా సిద్ధు, చంపురా. రే చేతులు ఉంకుతున్నాయేంట్రా? చంపలేండ్రా, ఎక్కడో డైవర్ట్ అయ్యాను. లైఫ్ కాదనిపిస్తోందిరా. ఈ సైకో మొన్న తాగినప్పుడు చంపుదామన్నావు కదరా? అదేదో తాగిన మత్తులో అనేసాన్రా. కానీ కానీ ఏంట్రా? ఇప్పుడేం చేద్దాం? వాణ్ణి కాపాడదాంరా. ఆనంద్, వాటర్ తాగరా, వాటర్ తాగరా. రేయ్, రేయ్, అసలు ఏమైందిరా? నేను ఎందుకు ఇక్కడ ఉన్నా? అరవింద్ గారు ఇక్కడ ఉన్నాడు. ఇదంతా నాకు తెలియదు. గంట సేపట్లో వాడు నా ముందు ఉండాలి. అందుకేరా హైదరాబాద్ రోడ్ల మీద పడ్డానికి ఎవరికి హెల్ప్ చేయొద్దు. ఆయన చావుతో మజాకేంట్రా? అచ్చా, నువ్వెందుకు వెళ్ళావురా అక్కడికి? ఒలింపిక్స్ ఆడడానికి వెళ్ళావా? నేను చనిపోయానంటే పరిగెత్తుకుంటూ వచ్చావు. నువ్వు చనిపోతా అంటే నేను నడుచుకుంటూ వస్తానారా? అసలు నీకేం అర్థం కాలేదురా. ఒక 15 మినిట్స్లో ఒక థాట్ వచ్చింది. ఒక 15 మినిట్స్లో ఎవ్రీ సెకండ్ నా మైండ్ చచ్చిపో 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 అనేది. అందుకే అక్కడికి వెళ్ళాను రా. అసలు ఏం పోయే కలంరా మీకు? వాడికి చంపే ధైర్యం, నీకు చచ్చే ధైర్యం. అయినా దానికోసం దీనికోసం చావడమేంట్రా? చస్తే దేశం కోసం చావండ్రా. అమ్మ కాల్ చేసిందా? నువ్వు చనిపోదాం అనుకున్నప్పుడు నీ లవర్ గుర్తొచ్చింది, నీ ఫ్రెండ్ గుర్తొచ్చాడు, కానీ అమ్మ గుర్తు రాలేదురా. కానీ అమ్మకు నువ్వు గుర్తున్నావురా. ఇప్పుడు కూడా నువ్వు తిన్నావో లేదో కనుక్కోవడానికి కాల్ చేసింది. మనకెందుకురా ఈ అమ్మ నాన్నోళ్ళని? అమ్మ కాల్ కట్ చేయి, అమ్మ దగ్గరికి వెళ్దాం. నడు. బాగా ఆకలిస్తుందమ్మా. ఇంటికి వస్తున్నామ్మా. ఆ క్షణం నాకు అనిపించింది, ఇప్పటి వరకు సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళకి బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేరు అనుకుంటా. నా ఈ లైఫ్లో నాకు ఈ ఫ్రెండ్ ఉన్నాడు. మీ లైఫ్లో మీకు ఫ్రెండ్ ఉన్నారా? మీ ఫ్రెండ్కు మీరున్నారా? Comment, share, like, subscribe to Clapboard Production. Please subscribe to Clapboard Productions. Hi, this is Vijay Devarkonda. Please subscribe to Clapboard Production. Hello, this is Sandeep Reddy Vanga. Please subscribe Clapboard Production. Please subscribe Clapboard. Hi guys, నేను మీ హేమచంద్ర. Please do subscribe to Clapboard. Hi, నేను రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ. Please subscribe to Clapboard Productions. Subscribe to Clapboard Productions.